హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనమైతే 163 స్క్వేర్ యార్డ్స్లో G+1లో బిల్డర్ మనకి 3 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఫుల్ LRS పేడ్ తోటి మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి పూర్తి వివరాలు, ప్రైజింగ్ అండ్ లొకేషన్ అంతా కూడా మీకు వీడియో అనేది చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఈ 3 బిల్డింగ్లకు సంబంధించి మనకి ప్లానింగ్ అండ్ డైమెన్షన్స్ అన్నీ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటాయి. అన్నీ కూడా 163 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటివి. ఇంటికి సంబంధించిన డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 27x55, ఫ్రంట్ మనకి 27 ఉంటుంది, డీప్ 55 అయితే ఉంటుంది. సో ముందు మనకి 30 feet వైడ్ రోడ్. సో పార్కింగ్ అయితే 2 పార్కింగ్స్, మన స్ట్రేట్ పార్కింగ్, సైడ్ పార్కింగ్ కూడా పెద్దగా విశాలంగా ఉంది. ఆల్మోస్ట్ 2 కార్స్ పార్క్ చేసుకునేది వీలుగా 8x13 అండ్ 10x11 పార్కింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ముందు మనకి 3 feet సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. అటు కామన్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టేర్ కేస్లో కూడా కామన్ వాష్ ఏరియా ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్లో భాగంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK మనం చూస్తున్నాము. హాల్కి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 16x10 టీవీ యూనిట్ సపరేట్గా. సో అంత నీట్ ఫ్లోరింగ్ తోటి ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ అండ్ డైనింగ్ ఏరియా, డైనింగ్ కమ్ కిచెన్. ఈ విధంగా చూసినట్టయితే ఆల్మోస్ట్ 10x16 డైమెన్షన్స్లో ఇవి రెండు కూడా వీళ్ళు డిజైన్ చేశారు. ఓపెన్ కిచెన్ అని చెప్పొచ్చు. సైడ్కి మనకి పూజా గది అయితే సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. సో మనకి యూ షేప్లో ఉన్నటువంటి బ్లాక్ గ్రానైట్తో యూజ్ చేసుకున్న యూ షేప్లో ఉన్నటువంటి కిచెన్ ప్లాట్ఫామ్. సో డైనింగ్ ఏరియా నుంచి నేరుగా వ్యూ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే కామన్ టాయిలెట్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. 5x4 డైమెన్షన్స్లో ఇండియన్లో టాయిలెట్ రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూస్తే నీట్ ఫ్లోరింగ్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డైమెన్షన్స్ మనకి 10x13 డైమెన్షన్స్లో వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా డిజైన్ చేశారు. సో వెస్టర్న్ స్టైల్లో ఆల్మోస్ట్ 8x4 డైమెన్షన్స్లో ఈ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో మన కింద మనం టెనెంట్స్కి ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ మనకి రెంట్ ఆల్మోస్ట్ 12,000 నుంచి 15,000 మధ్యలో రెంట్ అయితే వస్తుంది. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. దీని డైమెన్షన్స్ 10x12. సో వెంటిలేషన్కి ఒక విండో. ఇదంతా కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 bedrooms అండ్ 1 హాల్ అండ్ 1 కిచెన్, ఓపెన్ కిచెన్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి వ్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్స్. ఈ ప్రాపర్టీ మనకి ఆల్మోస్ట్ ఒక 8 km డిస్టెన్స్ ఫ్రమ్ మెట్రో స్టేషన్ నుంచి, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఉంటుంది. అదే కాకుండా వరంగల్ హైవేకి 1.2 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ చేయబడింది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ అయితే 6 feet బాల్కనీ ఇచ్చారు. సో ట్రాన్స్పరెన్స్ గ్లాస్ ఒకటి ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడ నుంచి నేరుగా సెట్ బ్యాక్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది 2.5 feet. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం హాల్. సో మన హాల్కి సంబంధించిన డైమెన్షన్ 10x18 డైమెన్షన్స్లో చాలా విశాలంగా కనిపిస్తూ ఉంది. సో టీవీ సెటప్ సంబంధించిన టీవీ యూనిట్. సో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా సపరేట్గా 10x14.3 డైమెన్షన్స్లో వీళ్ళు డిజైన్ చేశారు. పైన మనకి యూస్ చేసుకోవడానికి ఇదంతా డైనింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్. సో కిచెన్ దాని పక్కనే పూజా గది. సో ఈ కిచెన్కి సంబంధించిన డైమెన్షన్స్ 10x12 డైమెన్షన్స్లో. సో ఎల్ షేప్ డిజైన్లో బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసుకొని దాని పక్కనే పూజా గది. సో ఇది 2x3 డైమెన్షన్స్లో. సో నేరుగా మనం ఇక్కడ చూసినట్టయితే 3 bedrooms, గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే వీళ్ళు పైన డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ రూమ్. సో ఇండియన్ స్టైల్లో ఆల్మోస్ట్ 6x4 డైమెన్షన్స్లో ఈ కామన్ టాయిలెట్ రూమ్ అయితే ఉంటుంది. దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ మనకి 12x13 డైమెన్షన్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మాస్టర్ బెడ్రూమ్, దానికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్. సో 5x4 డైమెన్షన్స్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో. సో నేరుగా మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళి చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో దాని డైమెన్షన్స్ 11.5x12 డైమెన్షన్స్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది 5x4 డైమెన్షన్స్లో అయితే ఈ వాష్రూమ్ డిజైన్ చేశారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. గెస్ట్ బెడ్రూమ్కి నేరుగా మనం బాల్కనీ వెళ్ళేందుకు వీలుగా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాని డైమెన్షన్స్ మనం 10x10.6 డైమెన్షన్స్లో గెస్ట్ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి ఈ 3 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సేమ్ ప్లానింగ్స్, సేమ్ డైమెన్షన్స్తో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ప్లేస్ మనకి సాయి ఐశ్వర్య కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. సో ఉప్పల్ మెట్రో స్టేషన్కి 8 km డిస్టెన్స్లో, వరంగల్ హైవేకి 1.2 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. నియర్ బై హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో డీమార్ట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఓవరాల్ మనకి ఇక్కడ 6 km డిస్టెన్స్లో ఉంటుంది. సో ప్రైజింగ్ 53 లక్షలు అయితే సైట్లీ నెగోషియబుల్. మనకి ఇక్కడ లీగల్ కూడా క్లియరెన్స్ ఉంది, టైటిల్. సో బ్యాంక్ లోన్స్ ఆల్మోస్ట్ 75% వరకు ఫండింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.